మాది అశోక్ నగర్ సార్, అది అడిల్చొచ్చిపాలెము. ఆడ నుంచి కాలువ ఉంది, సైదు కాలువ ఉంది. ఆ సైదు కాలువలో నుంచి 2 బిడ్డలను వదిలేశారు సార్, చిన్న బిడ్డలని. 7 నెలలు కడుపుతో ఉన్న బిడ్డలు వాళ్ళు పెద్ద బిడ్డలు కాదు, 7 నెలల బిడ్డలు వాళ్ళు. ఆ బిడ్డలను వదిలేస్తే మేము ఇళ్ళ పక్కన ఏమంటే కాలువ ఏమంటే చెత్త అంతా వచ్చి ఆగిపోయేటప్పటికి మా ఇళ్ళ పక్కన వాళ్ళు ఏం చేశారంటే కర్రపళ్ళు ఎత్తుకోపోయి తీపోయినారు సార్ దాన్ని. అప్పుడు ఆ బిడ్డలు 2 ఏరిపడ్డారు. అది ఎవరేశారు నిన్నంతా లేదు, ప్రతిరోజు కాలువ చూస్తాం మేము. నిన్నంతా లేదు, మన్నంతా లేదు. బిడ్డలు నిన్న మొన్న వేసిన బిడ్డలు అయితే అది ఉబ్బిపోయి ఉండాలి. అది అప్పటికప్పటికే ఉదయాన్నే వదిలినారు సార్. ఆ బిడ్డలను చూసి మేము ఇళ్ళ పక్కనే ఉంటే చిన్న చిన్న బిడ్డలు సార్ మాకు. ఆ బిడ్డ మీద ఆ ఏగ వాళ్ళు ఆ ఏగలు వచ్చి ఈ బిడ్డల మీద వాళ్తే మాకు ఎట్టుంటుంది. వాళ్ళు ఏం చేయాలని వేసినారో ఎట్ట చేశారు. ఎత్తుకోపోయే వాళ్ళు చేసిన వాళ్ళు ఎత్తుకోపోయి ఏడన్నా బాగా నూపుకోవాలి ఆ బిడ్డల్ని. ఆ విధంగా చేశారు సార్. ఆ భయానికి మాకు భయం వేసింది. అటు మేము మున్సిపాలిటీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు రాలా ఎత్తుకోపోయి పడేసేదానికి. అది మరి ఎవరో ఎత్తుకోపోయి అంతే. నా పేరు కొల్లు గీత. మేము సొందల తాళం చెట్టి వీధిలో, అశోక్ నగర్ తాళం చెట్టి వీధిలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కాలువ పక్కన, ఎవరో రాత్రిని తెలియలే పొద్దున్న తెలియలే ఎప్పుడో చిన్న చిన్న బిడ్డలు 2 కమ్మల పిల్లలు నోరు లేని బిడ్డల్ని చంపించుకున్నారు. ఏమో తెలీదు, అది ఎట్లా జరిగింది తెలీదు. భార్య భర్త కలిసి కన్నా బిడ్డ అయితే చాలా జరుగుతుంది. ఇది సీక్రెట్గా ఏదో రాంగ్ సైడ్ జరిగింది కాబట్టి ఇక్కడ కాలువ చూడండి, ఇక్కడ చిన్న కాలువ దగ్గర కవర్లు కట్టి తెచ్చి ఆడ పడేస్తున్నారు. 2 బిడ్డలు చనిపోయి ఉన్నారు. మేము పొద్దుటాంచి ఎవరని అడిగితే ఒకరికి సమాధానం చెప్పట్లేదు. సందుల వాళ్ళు ఇటు పక్క వాళ్ళే అది పని జరిగింది. అది ఏందో ఒకటి తెలుసుకోండి మీరు వచ్చి అంతే. ఇక్కడ చిన్న బిడ్డలు ఆ పని చేసిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఏం చేయరు గ్యారంటీ ఏమి ఉంది. ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, ముత్తకోళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, సమానంగా ఉన్నారు. కాబట్టి అది ఏందో మీరు తెలుసుకుని మాకు చెప్పండి. ఈ సైడ్ అయితే ఇక్కడ వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళే నాకు వాస్తవం. ఈ సందులో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది ఎవరు జరిగిందని. ఆ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి అది కాళ్ళు తెచ్చి పడే అంత అవసరం ఎందుకు వచ్చింది? పసి బిడ్డల్ని, నోరు లేని బిడ్డల్ని మీకు అవసరం లేదా? బిడ్డలు అవసరం లేదా? ఫస్ట్లే కంట్రోల్ చేసుకోవాలి. లేదా బిడ్డలు పుట్టిన తర్వాత 2 రోజులు 3 రోజులు నెల తక్కువ బిడ్డ అనుకోండి, పాలు తాగి 2 రోజులు బతుకుతుంది, 3 రోజులు పాలు పోసుకోండి. అది ఇట్లయితే చనిపోయింది తీసుకుని బూట్ చేసుకోండి. లేదా అది రాంగ్, మనం చెప్పకూడదు రాంగ్ అనేది కాబట్టి అక్కడ పడేస్తారు వాళ్ళు. కరెక్ట్ అయిన పెళ్ళి అయ్యి బిడ్డలు కనే వాళ్ళు అయితే అక్కడ చేయరు. ఇది ఈ రోజు కాదు, ఇంకా జరగబోయే కాలంలో అలాగే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతాయి. మీరు అక్కడ చూస్తుంటే పొద్దున కానీ చూస్తుంటే మాకు కడుపు మండిపోయింది. అందువల్ల ఇక్కడ నేను చేస్తున్నాం, అంతేగాని ఇంకేమీ లేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.